ఒక ముసలామె రోజు బియ్యం అమ్ముతుంది బ్లాక్లా. సో చాలా పైసలు సంపాదించుకున్న తర్వాత ఇవన్నీ పైసలు తప్పుడు దారి నుంచి వచ్చినాయని ఆ ముసలామెకు తెలిసిన తర్వాత నాకు చాలా పెద్ద పాపం తగులుతుంది, ఏం చేయాలా, దీన్ని ఎలా పరిష్కారం చేయాలా అని ఆలోచించుకుంటా ఉంటుంది. అప్పుడే ఒక బ్రాహ్మణ్ వ్యక్తి వస్తాడు. ఆ బ్రాహ్మణ్ వ్యక్తికి అంతా చెప్తుంది, నేను ఇలా తప్పు దారి నుంచి పైసలు సంపాదిస్తున్నాను, దీనికి పరిష్కారం ఏంటంటే ఆ బ్రాహ్మణ వ్యక్తి ఏమంటాడు, నువ్వు ఒక మంచి సాధుని తీసుకొచ్చి ఆయనకి మంచిగా భోజనం చెప్పి అన్నం పెట్టు, నీకు ఏమైనా మంచిగా అవుతుంది అని అంటాడు. సరేలే అని ఒక సాధుకి పిలిపిస్తుంది ఆ ముసలామె. పిలిపించిన తర్వాత ఆ సాధు కూర్చోబెట్టి మంచిగా భోజనం పెడుతుంది. భోజనం పెట్టి సాధుకి నమస్కారం చేసి పంపించేసిన తర్వాత ఈ ముసలామె ఇంట్లో 50,000 దొంగతనం అయిపోతుంది. దొంగతనం అయిపోయిన తర్వాత ఈమె ఏమనుకుంటుంది, ఆ సాధు ఎందుకు తీసుకుంటాడులే, ఆయనకి ఏం అవసరం అని ఈ ఇంట్లో పనుల మీద లొల్లి పెట్టుకుంటుంది. పనులకి బాగా కొడుతుంది, మీరే దొంగతనం చేసిర్రు అని. అయితే పొద్దున నెక్స్ట్ మార్నింగ్ ఏమవుతుందంటే ఆ సాధువు నిజంగానే 50,000 దొంగతనం చేస్తాడు. ఆ సాధువు పైసలు తీసుకొని ఈ ముసలామె ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఏమంటాడు, మీ పనుల్ని కొట్టకు, నువ్వు వీళ్ళేం దొంగతనం చేయలేరు, నీ పైసలు నేను తీసుకున్నా అంటాడు. ఆ ముసలామె ఏమంటుంది, మీరెందుకు తీసుకుంటారు సాధు, వీళ్ళే తీసుకొని ఉండొచ్చు అని అంటారు. కానీ లేదు నేనే తీసుకున్నాను, తీసి చూపిస్తాడు, ఇగో నీ 50,000 తీసేసుకో. లేదు మీరెందుకు దొంగతనం చేశారంటే, నిన్న నువ్వు ఏదైతే అన్నం పెట్టావో అది అసలు మంచి అన్నం కాదు, తప్పు దారి నుంచి నువ్వు ఆ అన్నంని సంపాదించుకొని నాకు పెట్టినావు, అందుకే నాకు తప్పు బుద్ధి వచ్చి నీ డబ్బు నేను దొంగతనం చేయాల్సి వచ్చింది. కానీ పొద్దున లేచేసరికి నీ అన్నం అనేది అరిగిపోయింది, నాకు అప్పుడే బుద్ధి వచ్చి నేను నీ 50,000 రూపాయలు నీ ముఖానికి కొడుతున్నాను అని ఆమె పైసలు ఇచ్చేస్తాడు. సో గైస్, మనము కష్టపడి సంపాదించుకొని మనం తింటే మనకు మంచి జరుగుతుంది. తప్పు దారి నుంచి మనం పైసలు సంపాదించుకొని మనం తిన్నామనుకో, అది మనకు ఎప్పుడు మంచిది కాదు, మన కుటుంబంకి మంచిది కాదు. ఓకేనా గైస్? సో మీకు స్టోరీ అర్థమైతే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి గైస్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కైసా